హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. నిజంగా ఈ పోస్టర్ ఎందుకు పెట్టాను అంటే చాలామందికి ఇప్పటికీ అర్థమయ్యి ఉండదు. కాకపోతే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి ఈ పోస్టర్ వాల్యూ తెలుసు, ఈ పోస్టర్ కూడా అర్థమై ఉంటుంది. అలాగే చాలామందికి అర్థమైండదు. కాకపోతే నేను డీటెయిల్గా కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఈ పోస్టర్ మీద. ఇన్నేళ్ల నుంచి సాధించింది ఒక లెక్క అయితే ఎన్టీఆర్ అన్న ఈ ఒక్క సినిమాతో, దేవరా అనే సినిమాతో సాధించిపోయేది 1000 రెట్లు అని చెప్పొచ్చు భయ. ఎందుకంటే నిజంగా ఇది పోస్టర్ చూశారు కదా, రాజమౌళి గారి సినిమా తర్వాత అసలు ఈయన పేరు మీదే, అంటే రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఈయన సినిమా ఎలా ఫ్లాప్ అవుతుందో అది చూపించింది కూడా ఎన్టీఆర్ అనే ఫస్ట్ అని చెప్పేసి ఈ పోస్టర్లో అర్థం భయ్య. అలాగే దేవరా సినిమాతో ఆ మార్కును కూడా నువ్వు తుడిపేసి ఒక హీరోలాగా, రియల్ హీరోలాగా పైకి రావాలని చెప్పేసి ఎండ్ చేసింది కూడా నువ్వే అని చెప్పేసి ఈ పోస్టర్ భయ్య. నిజంగా చాలా వర్తబుల్ ఉంది ఈ పోస్టర్లో. అసలు చాలా వాల్యూ కూడా ఉంది ఈ పోస్టర్లో. నిజంగా ఎన్టీఆర్ అన్న కెరియర్లో ఇప్పటి వరకు సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ముందున్న టాస్క్ మాత్రం చాలా కష్టమైంది, అలాగే చాలా సెన్సిబుల్ అని చెప్పచ్చు. దీనికి రెండు కారణాలు భయ్య. ఒకటి వచ్చేసి మన రాజమౌళి గారి సెంటిమెంటు, అంటే రాజమౌళి గారి సెంటిమెంట్ కాదు అది, పాపము ఆయన సినిమాలు చేసిన తర్వాత ప్రతి హీరోకి ఫ్లాప్ అవ్వడం సహజమే. అలాగే ఇప్పుడు ఆచార్య సినిమా తీసిన తర్వాత పెద్ద డిజాస్టర్లో ఉన్న మన కొరటాల శివ గారికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చాడే, ఈ టైంలో నిలబెట్టుకోగలుగుతాడా అనే టాస్క్ ఒకవైపు. అసలు ఈ అన్ని పక్కన పెడితే ఇక్కడ ఒక్కడే ఒక హనుమాన్ మాదిరి నిలబడ్డాడు. నిజంగా ఆ సినిమాలో ఎలివేషన్ ఇస్తారు కదా హనుమాన్కి, ఆ రేంజ్లో అయితే ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసుకొని నిలబడ్డాడని నాకు అనిపిస్తుంది భయ్య. ఎవ్వరు కూడా అసలు నేను అనుకుంటున్నాను, ఏ హీరో ఫ్యాన్ అయినా కానీ ఎవ్వరు కూడా ఈ సినిమాకి, అంటే దేవరా అనే సినిమాకి ఆ స్టోరీ చూసు, ఆ ట్రైలర్ చూసు, ఆ డ్యాన్స్ చూసు నాకు తెలిసినంత వరకు రారు. ఒక్క ఎన్టీఆర్ అన్నను చూసే వస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే ఇప్పుడున్న ఓప్ అని చెప్పచ్చు. ఆ సినిమా మొత్తానికి ఒక ఓపు కానీ ఏదన్నా ఉంది అంటే ఎన్టీఆర్ అన్న ఒక్కడే అని చెప్పచ్చు. అంటే నేను కొరటాల శివ గారిని తప్పు పట్టట్లేదు భయ్య. కాకపోతే ఇక్కడ పరిస్థితులు మనము చూసుకున్నట్లయితే ఇలా ఉన్నాయి. కానీ 27 తొందరలోనే ఉంది. మనం అందరూ చూస్తాము. ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసేది కూడా మన ఎన్టీఆర్ అన్నే అని చెప్పచ్చు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అలాగే కింద జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి టైప్ చేయండి ప్లీజ్.